వార్తలకు పునఃస్వాగతం. అందరికీ అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు వివరించారు. రైతుల భూ సమస్యలు, కష్టాలు, వాటి పరిష్కారం ఎలా పొందవచ్చు అనే అంశాలను రైతులకు వివరించారు. గత పాలకులు ధరణి పేరుతో రైతులను, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. భూభారతి చట్టం ద్వారా సులభంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి రైతుకు, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈరోజు ధరణిని తీసేసి ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చిండు. ఈ భూభారతి అనే చట్టము చాలా సింపుల్గా అందరికీ అనుకూలంగా ఉన్న చట్టం ఇది. ఈ చట్టంతో ఏ మనిషికి కూడా, రైతుకు కానీ సామాన్య మానవునికి కానీ ఎటువంటి సమస్య రాకుండా ఉండనికే దీని మీద చాలా పెద్ద అధ్యయనం చేసిండ్రు. ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ చట్టాన్ని చాలా సులభంగా అందరికి అందుబాటులో ఉండాలనే దాంతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిండ్రు.